మరి మన జీవితాల్లో దేవుడు మరి ఏ సంవత్సరాన్ని దాటించారండి? నంబర్ చెప్పండి. 2024 దాటించారు. దాటించి 2025లోనికి మనల్ని ప్రవేశపెట్టారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మనం ఇలాగా ఈ స్థితిలో క్షేమంగా ఉన్నామంటే ఇది కేవలం దేవుని వల్ల మాత్రమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఈ యొక్క నూతనమైన రోజున న్యూ ఇయర్ లో దేవుని యొక్క వాక్యం మనతో ఏం మాట్లాడుతుందో మనము ధ్యానించుకుందాం. మరి మనందరం కూడా ఇర్మియా గ్రంథము చూద్దామండి. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం చూద్దాం. ఇర్మియా గ్రంథము 29వ అధ్యాయం చూద్దాం. 11వ వచనం చదువుతున్నాం. చాలండి. కాబట్టి ఇర్మియా ప్రవక్త చక్కటి మాట 29వ అధ్యాయం 11వ వచనంలో చెప్తున్నారు. నేను మిమ్మల్ని గురించి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదను. రాబో కాలమందు మీకు నిరీక్షణ కలిగినట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశమే కానీ హానికరమైనవి కావు. ఇదే యెహోవా వాక్కు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మన జీవితాల్లో దేవుడు మన కోసం ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నారు. మనందరం కూడా ప్రతిరోజు మన గురించి, మన కుటుంబం గురించి ఎంతగానో మనము ఆలోచిస్తాం. అలాగే దేవుడు కూడా మన పట్ల ఎన్నో ఆలోచనలు కలిగి ఉన్నారు. అందుకనే యెషయా ప్రవక్త కూడా ఏమంటాడు? 50 అధ్యాయంలో ఆకాశము భూమి కంటే ఎంత ఎత్తుగా ఉందో నా తలంపులు మీ పట్ల అంతా ఎత్తుగా ఉన్నాయని చెప్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని సంగమా, మరి ఈ నూతన సంవత్సరంలో జ్ఞాపకం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఏంటి ఈ నూతన జీవం మనలో? అసలు ఎందుకు మనము ఈ నూతన సంవత్సరాన్ని మనము జరుపుకుంటున్నాం? ఫస్ట్ రోజు ఇలా ప్రతి సంవత్సరం మనం ఎందుకు జరుపుకుంటాం అనే విషయాలు ఎప్పుడు కూడా ధ్యానిస్తాం. అయితే ఈ రోజు కూడా మరి ఉద్దేశాలు కొన్ని నేను మీతో పంచుకోవాలని అనుకుంటున్నాను. మరి మన జీవితంలో ఏదైనా వస్తువు మనం కొన్నా, అది ఎంత విలువైందైనా, ఒక గ్రైండర్ అవ్వచ్చు, మన ఇంట్లో ఒక స్టవ్ అవ్వచ్చు, లేకపోతే అట్లీ కాడవచ్చు, ఏదైనా సరే అది కొన్న ఫస్ట్ రోజు అది చాలా అందంగా ఉంటుంది, కొత్తగా ఉంటుంది. ఆ కవర్ తీయగానే కొంతమంది ఏం చేస్తారంటే బుడగల కవర్లు ఉంటాయండి. ఏముంటాయండి? బుడగల కవర్లు ఉంటాయి. పిల్లలది పేర్చి అప్పుడే తీయద్దు డాడీ పేరుస్తారు, నెమ్మదిగా ఓపెన్ చేస్తారు. అలాగా ఎంత కొత్తగా, అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. అయితే మళ్ళీ అదే నెక్స్ట్ ఇయర్ ఏమవుతాయి? ఆ వస్తువులన్నీ కొంచెమైనా సరే పెయింట్ పోవడము, అలాగే ఫేడ్ అయిపోవడం, అంటే పెయింట్ కాపు తగ్గిపోవడము, లేకపోతే గీతలు పడడము, ఏదో జరుగుతుంది. ఇంకా బైక్స్ అయితే చెప్పక్కర్లేదు, కార్లు అయితే చెప్పక్కర్లేదు. ఎంత కొత్తగా అందంగా కొనుక్కున్నా, రోజు దాన్ని కడిగి స్నానం చేయించినా మన రాజమండ్రిలో నడిస్తే గీతలన్నీ పడిపోతాయి ప్రతిరోజు. దాంట్లో ఏ డౌట్ లేదు. కాబట్టి ఏదైనా సరే లోకంలో కొత్తది అనేది మరి కొంత సమయం వరకు అది కొత్తదిగా ఉంటుంది. అయితే సమయం గడిచిన తర్వాత దానిలో ఉన్న అందము, దానిలో ఉన్న శక్తి తగ్గుతూ వస్తారు. అలాగే మన జీవితం కూడా సేమ్ అలాగే ఉంది. మనం కూడా ఏం అతీతము కాదు వాటికి. అయితే వస్తువులు మనం జీవం కలిగిన మానవులు. అయితే ప్రతిరోజు కూడా మనకి దేవుడిచ్చే ఒక నూతన జీవమే. నాకు ఎప్పుడు వ్యక్తిగతంగా ఏమనిపిస్తుంది అంటే, సాధారణంగా న్యూ ఇయర్ అని మనము ఫస్ట్ రోజు చెప్పుకుంటాం, జనవరి 1st. అయితే ఆలోచిస్తే అసలు ప్రతిరోజు మనం రాత్రి పడుకొని నెక్స్ట్ రోజు ఉదయాన్ని లేస్తున్నామంటే అదొక నూతన జీవమే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే ఎన్నో మంది లేదా మనం చూసిన వారిలో, మన జీవితాల్లో మరి నిద్రలోనే ప్రాణాలని విడిచిన వారు అనేక మంది ఉంటున్నారని. అయితే మనల్ని ఎందుకు దేవుడు సజీవ లెక్కలో ఉంచాడు అనే విషయాన్ని మనం ఆలోచిస్తే ఆయన ఆశ్రయం మనకి ఎంత బలంగా ఉందో మనకి అర్థమవుతుందండి. అందుకనే మనము చూసినట్లయితే కీర్తన గ్రంథంలో కూడా మరి చక్కటి మాట మనకు ఉంది. 90వ అధ్యాయము 1వ వచనం చూస్తే, కృప తరతరముల నుండి చాలండి, కృప తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే. పర్వతములు పుట్టక మనకు, భూమిలో లోకముని పుట్టింక మనకు, యుగయుగములు నీవే దేవుడు.
అంటే ఎన్ని యుగాలకైనా ఎన్ని కాలాలకైనా దేవుడే సర్వ సృష్టికి గొప్ప అధికారిగా ఉంటున్నారు. అందుకనే మన ఫ్యామిలీలో మనం చూస్తే మన తాతల కాలం, మన ముత్తాతల కాలం వారు కూడా దేవుణ్ణి నమ్మారు, వారు కూడా దేవుణ్ణి కలిగి ఉన్నారు. అయితే ఈ తరంలో ఈ టైంలో మనము ఉన్నాం కాబట్టి మన యొక్క పితరులు ఆయన దేవుడిగా ఉన్నారు, అలాగే మనకి కూడా ఆయన దేవుడిగా ఉంటున్నారు, అలాగే రాబోయే తరాలకు కూడా ఆయన దేవుడిగా ఉంటున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే దేవుని యొక్క ప్రభావము నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉందండి. అందుకనే మారని దేవుడిగా ఆయన ఉంటున్నారు. ఈ లోకంలో ఏదైనా మారిపోవచ్చు సడన్ గా, ఈ లోకంలో పరిస్థితులు మారిపోవచ్చు. మరి అందరూ అనుకున్నారు ఈ సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది, చాలా మంచిగా ఉంటుందని చాలా మంది ఆశించారు. కానీ పరిస్థితులు అలా లేవు. మన దేశంలోనే చాలా రాష్ట్రాల్లో ఏమనుకున్నారంటే ఈ సంవత్సరం ఇంకా బాగా అభివృద్ధి అయిపోతాము, మంచి వ్యాపారం మనం చేస్తామనుకున్న రాష్ట్రాల్లో కేరళ, తమిళనాడు, కర్ణాటక, మన ఆంధ్ర కూడా చాలా మరి నష్టాల్లోనే రాష్ట్రాలన్నీ ఉన్నాయి. అంటే మనము ఆశించవచ్చు, ఊహించుకోవచ్చు, కానీ అవి జరగడం అనేది దేవుని చేతిలో ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఏ పరిస్థితి అయినా మన చుట్టూ మారిపోవచ్చు, అలాగే మనుషులు కూడా మారిపోవచ్చు. కాబట్టి మనుషులు మారిపోవచ్చు, పరిస్థితులు మారిపోవచ్చు. ఇలా ఉన్నవారు అలా ఉన్నారేంటి అని మనము ఆశ్చర్యపోవడానికి లేదు. ఈ లోకం యొక్క తీరే అంతా. అయితే ఏది మారినా మారని దేవుడిగా ఆయన మనకి ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి కాలం మారింది, దేవుడైతే మారిన దేవుడిగానే ఉన్నారు. దేంట్లో ఆయన మారిన దేవుడిగా ఉన్నాడు ఆలోచించారు ఎప్పుడైనా? దేంట్లో ఆయన మారిన దేవుడిగా ఉన్నారు? ఆయన ప్రేమ చూపించడంలో, ఆయన కృప చూపించడంలో, ఆయన ప్రతి విషయంలో మనకి మూడవదిగా చూస్తే అనుదినం మనకు కావాల్సిన ప్రతి అవసరం తీర్చే స్థితిలో ఆయన మారిన దేవుడిగా ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మరి ఇవన్నీ ఇలా ఉంటే, దేవుడు మారిన దేవుడిగా ఉంటే మనము ఎలా ఉంటున్నాం, మన స్థితి ఎలా ఉంది అనే విషయాన్ని మనము ఆలోచించాలి. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం చూద్దాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము మనం చూద్దాం. దాంట్లో 17వ వచనం చూద్దాం. చాలండి. కాగా ఎవడైనా క్రీస్తునందున వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను. కాబట్టి మనందరం కూడా యేసు వారిలో నూతనంగా మనము చేయబడ్డాం. ఆయన సువార్త ద్వారా, ఆయన శిలువ యాగం ద్వారా, మన పునరుద్ధానం ద్వారా మనం నూతన జీవాన్ని బహుమానంగా మనము పొందుకున్నాం. కాబట్టి మనందరము ఎవరిని, మనందరము ఎవరి వారండి, మనందరం ఎవరి వారిని చెప్పండి. మనందరం కూడా ఇంటి పేరు చెప్తాం. మీరు ఎవరండి అని ఎవరికైనా కొత్త ప్లేస్కి వెళ్తే మా ఇంటి పేరు మరి యాదల వారు అని అంటారు, మా ఇంటి పేరు గంధం వారు అంటారు, అలాగా మా ఇంటి పేరు మరి ఆచంట వారు అంటారు. అలాగా మన ఇంటి పేర్ల గురించి మనం చెప్పినప్పుడు ఓహో మీరు వారి చుట్టాలని గుర్తిస్తారు. అయితే మనందరికీ ఒక ఐడెంటిటీ ఉంది, మనందరికి ఒక గుర్తింపు ఉంది. మనందరం ఎవరి వారిని చెప్పండి? దేవుని వారిని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకని ఎవరైనా క్రీస్తు యేసునందున ఉండిన యెడల వారు నూతన సృష్టి. ఇఫ్ ఎనీ మ్యాన్ ఈస్ ఇన్ క్రైస్ట్, ఇఫ్ ఎనీ వుమన్ ఈస్ ఇన్ క్రైస్ట్, దే ఆర్ ద న్యూ బీయింగ్ అని చెప్పబడింది. కాబట్టి దేవుని సంగమా, మన జీవితంలో ఒకసారి ఆలోచిద్దాం. మరి ఎన్నో సంవత్సరాలు గడిచిపోయాయి. మరి చిన్నలు ఎవరి ప్రాయంలోకి వస్తున్నారు, ఎవరస్తులు పెద్దవాళ్ళు వచ్చున్నారు. మన చర్చిలోనే చూస్తే నాకు అనిపిస్తుంది, సండే స్కూల్ పిల్లలు ఒక 2-3 ఏళ్ళలోనే చాలా హైట్ ఎదుగుతూ ఉంటారు, మన ఫేసెస్ మారుతూ ఉంటాయి. అబ్బా ఎంత త్వరగా ఎదిగిపోతున్నారు బాబు అనుకుంటాను నేను. అయితే అది అభివృద్ధి, అది భౌతికంగా మనం అభివృద్ధి చెందాలి ప్రతిరోజు, అది మంచి సూచన. అలాగే అన్ని విధాలుగా మనం దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, మన జీవితంలో ఎదగాలి, ఫలించాలి. అయితే మరి మన హృదయ స్థితి, మన జీవితం ఎలా ఉంది ఈ సమయంలో? మరి క్రీస్తునందు మనం నూతనంగా ఉంటున్నామా? మనకి స్థితి క్రీస్తులో మారిందా అనే విషయాన్ని మరి ముఖ్యంగా మనం బాగా ఆలోచించాలి. కాబట్టి ఈ సంవత్సరము నూతనంగా మనం ఆలోచించాలి. ప్రభా, నూతనమైన మనస్సు, నూతనమైన ఆలోచన,
నూతనమైన ప్రభావం నాకు ఇవ్వండి అని మనం అడిగినప్పుడు దేవుడు మన స్థితిని మారుస్తారు. ఎందుకంటే మీరు చూడండి, ఆది కాలంలో చూస్తే ఆ చీకటి కమ్ముకుని ఉంది. సృష్టి మీద అంతా ఏం కమ్ముకుందండి? చీకటి కమ్ముకుంది. డార్క్నెస్ అంతా, వెలుగు లేదు. అప్పుడు దేవుడు ఆ చీకటిలో వెలుగు కలుగ్గా అనగానే ఆ చీకటి స్థితి ఏమైందండి? మారిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మన జీవితంలో మారని స్థితి ఏదైనా ఉండొచ్చు మనకి, దాని సమస్తంలో మార్చగలిగినటువంటి దేవుడుగా ఆయన ఉన్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈ సంవత్సరం మనం అడుగుతాం ప్రతిరోజు ప్రార్థనలు, ప్రభా నాకు నూతన జీవాన్ని ఇవ్వండి, నూతన తలంపులు ఇవ్వండి. నాలో మారిన పరిస్థితులు ఎన్నో ఉన్నాయి, ఎన్నో బలహీనతలు ఉన్నాయి, అవన్నీ మార్చుకోవడానికి నా వల్ల నాకు అవ్వట్లేదు. అయితే మీరు నాకు సహాయం చేస్తే నేను మార్చుకోగలను అనే నిరీక్షణ కలిగి మనం దేవుని అడిగితే, మరి 121వ కీర్తనలో మనం చూసినట్టుగా పనుల దగ్గర నాకు అనిలించిన నాకు సహాయము ఎక్కడికి వచ్చిన భూమి ఆకాశం వస్తున్న శేఖం నాకు సహాయము. కాబట్టి ఆయన సహాయం అనుకుంటారు, ఆయన తోడు మనకుంటారు, ఆయన రక్షణ మనకుంటారు కనుక ఏ పరిస్థితి అయినా దేవుడు మారుస్తారు. కాబట్టి ఆత్మీయ జీవితంలో మనకున్న బలహీనతలు, ఏ విషయంలో ఇంకా వెనకబడిపోతున్నాం, మనకున్న పరిస్థితుల్లో ఎక్కడ మనం ఇంకా దేవుని దగ్గరగా అవ్వలేకపోతున్నాం, ఏ విషయంలో ఇంకా బలహీనంగా ఉన్నాం ఆత్మీయ స్థితిలో, అది ప్రార్థన, దేవుని వాక్యం అర్థం చేసుకోవడంలోన, చదవడంలోన, అన్ని విషయాల్లో ఒక్కసారి మనం చెక్ చేసుకొని ఈ రోజు నుంచి న్యూ ఇయర్లో నేను నూతనంగా దేవునిలో బలపడతాను, దేవుని యొక్క మరి ప్రార్థనలో నేను అనుదినము కూడా యాక్టివ్గా ఉంటాను, అన్ని ప్రార్థనలు కూడా వచ్చి పాల్గొని మరి సమయానికి దేవుని దగ్గరికి వచ్చి ఆలయంలో దేవుడిని ధ్యానిస్తాను అనే ఆశ ఎవరికైతే ఉంటుందో దేవుడు వారందరికీ చక్కటి నడిపింపుని ఇస్తారండి. కాబట్టి మన సంఘంలో మరి దేవుడు మనకి ఎప్పుడు కూడా ఆయన ప్రేరేపిస్తూ ఉంటారు. మరి దేవుని యొక్క ప్రార్థనకు అన్ని వేళలా మనము రావాలి. సండే రావాలి, బుధవారం రావాలి, శుక్రవారం కూడా రావాలి. ఈ 3 కూడా ప్రార్థనా దినాలి. కాబట్టి రెగ్యులర్ గా మరి సంవత్సరం చక్కగా అందరూ వచ్చి మరి దేవుడిని మనం స్తుతించి ఆరాధించుకొని ధ్యానించుకుందాం. అలాగే దేవుని దగ్గరికి మనం వచ్చినప్పుడు మరి దేవుని యొక్క సమయాన్ని కూడా బాగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరి దేవుని యొక్క సమయం అంటే దేవుడు చెప్తారు, ఈ సమయాన్ని నేను మరి ఆరాధన స్థలంలో మీ కొరకు సిద్ధపాటు కలిగి ఉన్నాను. దేవుడు ఎప్పుడు చెప్తారు మనకి. దేవుడు మనకి ఆ మాట ద్వారా, వాక్యం ద్వారా చెప్తారు. ఆ విషయాన్ని మనం గమనించుకోవాలి. ఎందుకంటే దేవుని సమయాన్ని మరి మనందరం కూడా గౌరవించి దేవుని యొక్క ప్రార్థన సమయానికి కరెక్ట్గా వచ్చి సంవత్సరం ప్రతి ఒక్క ఆరాధనలో మనం పాల్గొన్నట్లయితే దేవునికి మహిమనిచ్చిన వారిగా దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవునికి ఇచ్చే సమయము చాలా అమూల్యమైనది కనుక దేవుని మనం గౌరవించినట్లయితే, టైంకి వచ్చి ఆరాధించినట్లయితే దేవుడు ఎంతగానో సంతోషపడతారు. ఈ లోకంలో ఆఫీసుల దగ్గరికి వెళ్ళినప్పుడు, ముఖ్యమైన పనులు మనం చేసుకుంటున్నప్పుడు, ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు 7 గంటలకైతే 6:30కి అక్కడ ఉంటాం. కాబట్టి ఆ సమయాన్ని అంతలాగా మనం పాటిస్తాం. మరి దేవుని విషయంలో ఇంకా బాగా ఉండాలి కదా, దేవుని విషయంలో ఇంకా మనం చక్కగా ఉండాలి కదా. కాబట్టి దేవుని ఆరాధించి అన్ని ప్రార్థనల్లో మనం వచ్చి అన్ని ప్రార్థనలకు, చర్చిలో జరిగే ప్రార్థనలకు హాజరయ్యి ఆ ప్రార్థనలకు వచ్చి దేవుని స్తుతించి ఆరాధించి ధ్యానించుకోవాలి. అలాగే మరి సమయానికి వచ్చి దేవునిలో మనము ఆనందించాలి. అలా ఉన్నప్పుడు దేవుడు మన అందరినీ కూడా ఇంకా ఉన్నతంగా దీవిస్తారు. అంటే దేవుడు సంపూర్ణతకు గుర్తు కనుక మనము కూడా సంపూర్ణంగా ఉండాలి అని దేవుని వాక్యం చెప్తుంది. అందుకని పౌలు గారు ఎవరైనా క్రీస్తు యేసునందు వాడు నూతన సృష్టి అన్నారు. మరి దేవుడిలో నూతనం అంటే సగం ఉండదు, 40%, 60% ఉండదు, 100% నూతనంగా పరిపూర్ణంగా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి అటువంటి ఆశతో, అటువంటి ఆత్మతో ఈ నూతన సంవత్సరంలో మనము దేవుని దగ్గరే అనుదినము కూడా ఆయనలో మనము నిలుపుతాం. పాతకాలంలో ఇంకా ఒకవేళ ఏమైనా శ్రమలు ఇంకా వెంటాడుతున్నాయా, ఇంకా బలహీనతలు, అనారోగ్య పరిస్థితులు ఇంకా వెంటాడుతున్నాయా, అయితే చింతించవద్దు. మనల్ని ఎంతగానో ఆ దృష్టిలో నిలుపుకున్న ఎల్రోయిగా దేవుడు ఉన్నారండి. కాబట్టి అన్ని విషయాల్లో అనారోగ్యమైన, మన శ్రమ అయినా, మన ఇబ్బంది అయినా, ఏ కష్టమైనా సరే దాంట్లోంచి విడిపించగల దేవుడిగా ఆయన ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో దేవుడి మీద మన దృష్టి ఎక్కువ ఉంచి మరి అపవాది పెట్టే తలంపుల మీద కానీ, అపవాది బలహీనపరిచే విషయాల మీద కానీ ఎంత మాత్రము కూడా మనం దృష్టి పెట్టకూడదు. ఏ తలంపులైతే మనల్ని బలహీనపరుస్తున్నాయో వాటిని మనం జాగ్రత్తగా లెక్కేసుకోవాలి.
ఏ తలంపులు అయితే మనల్ని బాగా బలపరుస్తున్నాయో రెండాటిని మనము విడదీయాలి. ఏ కాలంలో బి కాలం, 2 లైన్స్ మనం గీసుకోవాలి. మన బలపరిచే తలంపులు ఏ కాలంలో పెట్టుకొని, బలహీనపరిచే తలంపులు బి కాలంలో, బి వరుసలో మనం పెట్టుకొని, ఏ వరుసలో ఉండే మంచి తలంపులు ఎక్కువగా మనము తలంచుకోవాలి. అలా దేవుడు నాకు మంచి చేస్తారు, నన్ను బలపరుస్తారు, దీవిస్తారని మనము అనుకోవాలండి. అందుకని సామెతల గ్రంథం 3వ అధ్యాయం మనం చూసినట్లయితే చక్కటి మాట ఉంది. సామెతలు 3:5. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయనకు అధికారములకు ఒప్పుకొనుము. నీ పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారములకు ఒప్పుకొనుము. కాబట్టి మన జీవితంలోనే చెప్పినట్టుగా మనకి 2 వరుసలు ఉన్నాయి. ఏ వరుస అంటే మంచి తలంపులు, బి వరుస అంటే చెడు తలంపులు. ఏ వరుసలో దేవునికి ఇష్టమైనవి, మనకి సంతోషాన్ని ఇచ్చే తలంపులు ఉంటాయి. బి వరుసలో మనల్ని బలహీనపరిచే తలంపులు, బాధపడే తలంపులు, నిరాశపరిచే తలంపులు ఉంటాయి. అయితే ఏ వరుసలో ఉన్న తలంపుల మీద ఎక్కువగా ఎవరైతే దృష్టిస్తారో వారికి సంవత్సరం అంతా కూడా దేవుడు ఉన్నతమైన కృప చూపిస్తారు. మొట్టమొదటిగా మన హృదయమే దానికి కారణం. మనకి ఎన్నో తలంపులు వస్తూ ఉంటాయి. అయితే ఏవి మనకు మంచివో వాటి మీదే మనము దృష్టి పెట్టాలి. అందుకనే నీ యొక్క పూర్ణ హృదయంతో యెహోవా యందు నమ్మకముంచుము, నీ ప్రవర్తన అంతటి యందు ఆ అధికారులకు ఒప్పుకొనుము. కాబట్టి అలాగే నూతనంగా మనం జీవించి అనవసరమైన విషయాలు, మనల్ని బాధించే తలంపులు బయటికి మనం తోసివేసి, బయట పడేసి, వాటన్నింటినీ మైనస్ చేసి మన హృదయంలోంచి తీసివేయాలి కంప్లీట్గా. ఫోన్లో ఏం చేస్తాం మనందరము? అవసరం లేని విషయాలు ఏం చేస్తాం? డిలీట్ కొట్టేస్తాం. లైక్ బొర్రలో హృదయంలో కూడా మనం ఏం కొట్టాలి? బటన్ ఏం నొక్కాలి? డిలీట్ బటన్ నొక్కాలి. డిలీట్ బటన్ నొక్కకపోతే పెరిగిపోతాయి. పెరిగిపోయి ఏమో ఫోన్లో అయినా అంతే, పెరిగిపోయి ఫోనే పనిచేయదు చివరికి. మరి మీరు ఆన్ బటన్ నొక్కినా ఆన్ ఏమి పనిచేయదు, ఎందుకంటే ఫుల్ అయిపోతుంది అనమాట చెత్తతో. అలాగే మన హృదయంలో ఉన్నటువంటి చెత్తా చెదాన్ని ఇది కూడా మనము పెట్టుకోకూడదు. దేవుని కాలంలో ఎక్కువగా కలిగి ఉండి మనం ప్రార్థనలు ఎక్కువగా ధ్యానిస్తే దేవుని శక్తి మనకి ఉండాలి. రాబోయే సంవత్సరంలో మరి 29:11 మనం చూసినట్టుగా దేవుడు మనందరికీ కూడా గొప్ప తలంపులు ఆయన సిద్ధపాటు చేస్తారు. వాగ్దానాలు తీసుకున్నారు కదా నైట్ అందరూ కదా. మరి వాగ్దానాలన్నీ కూడా ప్రతిరోజు మీ బైబిల్లో పెట్టుకొని ప్రార్థన చేయండి. ప్రభా, వాగ్దానం మీరు నాకు ఇచ్చారు, నేను నమ్ముతున్నాను, మీరు నాకు కార్యం చేస్తారు అని ప్రతిరోజు మీరు ప్రార్థన చేస్తారు. ఉన్నతమైన కార్యాలు జీవితాల్లో నెరవేరుస్తారు. కాబట్టి అటువంటి ఆశతో, విశ్వాసంతో దేవునిలో అందరూ కూడా ఫలించి దీవెనలు పొందుతున్నాం. ఆమేన్.